హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించి కొత్త ప్రతిపాదనలతో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేస్తూ సెకండ్ ఇయర్లో మాత్రమే ఎగ్జామినేషన్ పెట్టాలని ఒక ప్రతిపాదన ప్రభుత్వం విద్యావేత్తలు, అదేవిధంగా స్టూడెంట్స్ అసోసియేషన్స్, పేరెంట్స్ అసోసియేషన్, పేరెంట్స్ అందరి సలహాల మేరకు ఒక ప్రతిపాదన అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ తీసుకోబోయేటటువంటి ప్రతిపాదన వలన ప్రస్తుతం చదువుతున్నటువంటి ఇంటర్ స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా, వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే ఈ కొత్త ప్రతిపాదన వలన ఇంటర్ చదవబోయే స్టూడెంట్స్కి లాభం కలుగుతుందా లేదా నష్టం ఉంటుందా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఏపీ ఇంటర్ మనందరికీ తెలిసిన విషయమే. ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఇంటర్లో ఉన్నటువంటి కొన్ని ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ని క్యాన్సిల్ చేయడం, అలాగే ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం, అలాగే కొన్ని సబ్జెక్ట్స్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ కండక్ట్ చేయడం, వీటన్నిటితో ఒక కొత్త ప్రతిపాదనని తయారు చేసి ఈ ప్రతిపాదనని ప్రజల ముందు పెట్టడం జరిగింది. అంటే విద్యావేత్తలు, మేధావులు, తల్లిదండ్రులు, అదేవిధంగా స్టూడెంట్స్, వీళ్ళందరి సలహాల మేరకు ఈ నెల 26వ తారీఖు వరకు, జనవరి 26వ తారీఖు వరకు కూడా సలహాలు స్వీకరించడానికి ప్రతిపాదన అయితే పంపించడం జరిగింది. అయితే ఈ ప్రతిపాదన స్వీకరించిన తర్వాత ఒక నిర్ణయం అనేది అప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేయాలా వద్దా, వీటన్నిటి మీద ఒక నిర్ణయం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, మా పరిస్థితి ఏంటి, ఎగ్జామినేషన్స్ మాకు ఎలా జరుగుతాయి, ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉంటే వీళ్ళకి సప్లై ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి, ఇలా రకరకాలు అడుగుతున్నారు. వీళ్ళందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదన పంపించిందో ఈ ప్రతిపాదనలన్నీ కూడా ప్రస్తుత విద్యా సంవత్సరం చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ అవ్వచ్చు, వీళ్ళకి వర్తించవు. ఇది కేవలం నెక్స్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతారో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ నుండి ఇది స్టార్ట్ అవుతుంది. అంటే ప్రజెంట్ 10th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఈ కొత్త ప్రపోజల్స్తో ఈ విద్యా సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఎటువంటి ఆటంకం అనేది ఉండదు. ఇకపోతే రెండవది, అంతేకాకుండా ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామినేషన్స్లో ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ ఫెయిల్ అయినట్టయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. వాళ్ళకి సప్లై ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఆ సప్లై ఎగ్జామినేషన్స్ కూడా ఇప్పుడు మీరు ఏ సిలబస్ అయితే ప్రిపేర్ అయ్యారో ఆ సిలబస్ మీద ఎగ్జామినేషన్స్ ఉంటాయి. కాబట్టి కొత్త సిలబస్కి దీనికి సంబంధం అనేది ఉండదు. కొత్త ప్రతిపాదన వలన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేస్తూ ఇంటర్నల్ మార్క్స్ ఇంట్రడ్యూస్ చేయడం, వీటన్నిటి వలన ఈ కొత్త ప్రతిపాదన కానీ అమల్లోకి వస్తే ఇంటర్ స్టూడెంట్స్కి దీనివల్ల లాభమా నష్టమా అని ఆలోచిస్తే ఇక్కడ రెండూ కూడా మనం బేరే చేసుకొని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ఉండకపోవడం వలన స్టూడెంట్స్ మీద ఎగ్జామినేషన్స్ ఒత్తిడి అనేది కొంత తగ్గుతుంది. అది ఒక ప్లస్ పాయింట్. అంతేకాకుండా ఈ నామినల్గా మీరు పాస్ అవడమే కాబట్టి ఈజీగా ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ వల్ల పాస్ అవడం అనేది జరుగుతుంది. డైరెక్ట్గా సెకండ్ ఇయర్ వెళ్ళిపోతారు. సో ఇది ఒక రకంగా పాజిటివ్గా తీసుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాయకుండా డైరెక్ట్గా సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళడం వలన అదే సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి టోటల్గా సబ్జెక్ట్స్లోనే క్వశ్చన్స్ మీద పేపర్ ఉంటుంది కాబట్టి కొంతవరకు సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో కొద్దిగా టఫ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వచ్చేసరికి మొత్తం సబ్జెక్ట్ని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఉండడం వల్ల బాగా తరోగా చదివే అవకాశం ఉంటుంది. బట్ డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోనే మాత్రమే ఎగ్జామినేషన్స్ రాయడం వలన ఓన్లీ సెకండ్ ఇయర్ మీదే కాన్సన్ట్రేట్ చేసేటటువంటి స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు. దీనివల్ల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కొంతవరకు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చు. కానీ ఇది అందరికీ ఉంటుందని కాదు, కొంతమందికి మాత్రమే ఇలాగ ఇబ్బంది ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఈ కొత్త విధానంలో 5 సబ్జెక్ట్స్ కాకుండా ఎడిషనల్గా ఒక సబ్జెక్ట్ 6 సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళకి ఒక బెనిఫిట్ కూడా ఉంది. ఏంటి ఆ బెనిఫిట్ అంటే ఆ 6th సబ్జెక్టు దాదాపు 23 ఎలెక్టివ్ సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ని ఎలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఆ ఒక సబ్జెక్టు వాళ్ళు పాస్ అయినట్టే, 6th సబ్జెక్ట్ కానీ పాస్ అయినట్టయితే ఈ మెయిన్ 5 సబ్జెక్ట్స్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా ఆ పాస్ అయిన 6th సబ్జెక్ట్ని మెయిన్ సబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తూ పాస్ కింద డిక్లేర్ చేయడం అనేది
ఒక రకంగా స్టూడెంట్కి చాలా పాజిటివ్గానే ఉంటుంది. ఎందుకంటే జనరల్గా 5 సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్ పోయినా ఇంటర్మీడియట్ పోయినట్టే. కాకుండా ఒక ఎడిషనల్ సబ్జెక్ట్ పాస్ అవ్వడం వలన మెయిన్ 5 సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అది ఒక సబ్జెక్ట్ కన్సిడర్ చేయడం వలన అది ఖచ్చితంగా పాస్ కింద తీసుకుంటున్నారు కాబట్టి అది స్టూడెంట్ పరంగా ఆలోచిస్తే ఖచ్చితంగా అది అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఇలా దీంట్లో కొన్ని నెగటివ్స్ అండ్ పాజిటివ్స్ రెండూ ఉన్నాయి కాబట్టి అందరి అభిప్రాయాల సేకరణ తీసుకున్న తర్వాత దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఏది అయినప్పటికీ ఒక ప్రణాళిక, ఒక ప్రతిపాదన ప్రభుత్వం ప్రజల ముందు పెట్టేటప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ప్రజల ముందు పెట్టింది అంటే ఎంతోమంది మేధావులు, ఎంతోమంది లెక్చరర్స్, స్టూడెంట్స్ వాళ్ళందరూ తనకు ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ఈ సిబిఎస్ఈ సిలబస్కు అనుగుణంగా ఒక ప్రతిపాదన తయారు చేసింది. కాబట్టి మ్యాక్సిమం పాజిటివ్ థింగ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటాయి. ఏది ఏమైనా పేరెంట్స్, విద్యావేత్తలు, స్టూడెంట్స్ నుంచి వచ్చేటువంటి వినతులన్నీ స్వీకరించిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి దాని గురించి మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.